బొత్స భావోద్వేగానికి గురి కావడంపై రియాక్ట్ అయ్యారు మంత్రి పయ్యావుల. జగన్ హిస్టరీ అలాంటిదని, ఇప్పటి వరకు పరిటాల హత్య నిందితులు గాని, వివేక హత్యలో ఇన్వాల్వ్ అయిన వారు కానీ సేఫ్ గా లేరని, అందుకే బొత్స భయపడి ఉంటారని సెన్సేషనల్ కామెంట్స్ చేశారు మంత్రి పయ్యావుల కేశవ్. ఏం మాట్లాడుతున్నాం ఇందాక? ఆయన తాలూకా మరణమైన కదా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. ఆ విషయం వచ్చి నేనే ప్రత్యక్షంగా బొత్స సత్యబాబు గారే నాకు చెప్పారని చెప్పి పనికిమాల మాటలు పనికిమాల రాదు. ఏంటిది? ఓ రెండు పేపర్లు మీ చేతిలో ఉన్నాయని, మీ చేతిలో ఉన్నాయని, ఓ 3 ఛానల్స్ మీ చేతుల్లో ఉన్నాయని ఇష్టరాజ్యంగా ఈ రకమైన అహంకారపూరితమైన కోతల్ని మీ అధికారం ఉంచుకోవడం కోసం, మీ ఉనికి కాపాడుకోవడం కోసం పార్టీల్లో అచ్చెన్నాయుడు ఏదో పొడవుగా ఉన్నాడు అని కొద్దిగా చెబితే మా మోకాల్లోకి వచ్చి ఆయన తాలూకు ఆలోచన మందికి విందు అవుతుంది. మోకాల్లోకి ఇప్పుడు అధికారంలోకి వచ్చినట్టుంది ఇవాళ మాటలు చూస్తుంటే. రాజకీయాల కోసం దిగజారుడు మాటలు, దిగజారుడు వ్యవహారాలు ఆపండి. ఆ రోజంట జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికో విదేశాల్లోకి వెళ్ళారా, పై రాష్ట్రాల్లో ఉన్నారా? ఏం మాట్లాడుతాము? చనిపోయిన రోజునాడే నేనే ప్రత్యక్ష సాక్షిని పావురాలకోట వెళ్ళాను. అన్వేషించడానికి కేంద్రంతోనే రాష్ట్రంతోనే పక్క సంప్రదింపులు చేసి తెల్లవారు 5 గంట 4 గంటలకల్లా ఆ బాడీ ఎక్కడుందనేది టేస్ట్ చేసి పోస్ట్ మార్టం జరిపించుకుని కర్నూలు వరకు వెళ్ళి కర్నూలులో అక్కడ పోలీస్ పరేడ్ గ్రౌండ్స్లో అక్కడ ఉంచి అక్కడ నుంచి నేను ముందుగా క్యాంప్ ఆఫీస్కి వచ్చాను. జగన్మోహన్ రెడ్డి గారి నైజం చూసిన తర్వాత బొత్స గారికి భయం వచ్చింది. ఆ భయంలో నుంచి బాధ వచ్చింది అనుకుంటున్నారు. పరిటాల రవి గారి హత్యలో జరిగినటువంటి నిందితులు, సాక్షులు ఏ ఒక్కరూ ఈ రోజుకు మిగలలేదు. బాబాయ్ హత్యలో పాల్గొన్నటువంటి సాక్షులు, నిందితులు సగం మంది ఆల్రెడీ లోకాన్ని వదిలిపోయినటువంటి పరిస్థితులు వచ్చినాయి. ఈ సీరియల్ నంబర్లో నా సీరియల్ నంబర్ ఏమన్నా యాడ్ అవుతుందా, మర్చిపోయిన వాడిని మళ్ళీ గుర్తు చేస్తున్నారు అనేటువంటిది ఎక్కడో ఆయనకు భయం వచ్చి ఆ భయంలో నుంచి బాధ పుట్టుకొచ్చిందేమో అని అనుకోవాల్సిందే తప్ప, ఆయన ఇచ్చినటువంటి మాటలను ఆయన గురించి మాట్లాడితే ఆయనకి ఎందుకు అంత బాధ వస్తుంది? ఎందుకు